బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తన స్వదేశానికి తిరిగి వస్తానంటూ చేసిన ప్రకటన అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. 2024లో దేశంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారత్లో ఆశ్రయం పొందుతున్న ఆమె ఇటీవల ఒక అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాదిలో నేను బంగ్లాదేశ్ తిరిగి వస్తాను అంటూ షేక్ హసీనా స్పష్టం చేశారు. తనపై ఉన్న మరణశిక్ష, పార్టీపై ఉన్న నిషేధం వంటి అడ్డంకులను పక్కన పెట్టి మరీ తాను తిరిగి వస్తానని ధీమా వ్యక్తం చేశారు. తన పార్టీ అయిన అవామీ లీగ్ ను ఎవరు తుడిచిపెట్టలేరని హసీనా పేర్కొన్నారు. ఇది కేవలం ఒక రాజకీయ సంస్థ మాత్రమే కాదని, బంగ్లాదేశ్ మట్టిలో ప్రజల గుండెల్లో బలంగా పాతుకుపోయిన ఒక శక్తి అని ఆమె అభివర్ణించారు. 77 ఏళ్ల చరిత్ర కలిగిన అవామీ లీగ్ పై గతంలో కూడా అనేక దాడులు జరిగాయని, నిషేధాలు విధించారని, అయితే ప్రతిసారి ప్రజల మద్దతుతో ఆ పార్టీ తిరిగి పుంజుకుందని గుర్తు చేశారు. తనపై విధించిన మరణ శిక్షను ఆమె చట్టవిరుద్ధమైనదని, అప్రజాస్వామ్యమైనదని మరియు రాజకీయ ప్రేరేపితమైనదిగా పేర్కొన్నారు. ప్రస్తుత పాలకులకు తన పార్టీని నాయకత్వ రహితంగా మార్చడానికి న్యాయ వ్యవస్థను ఒక సాధనంగా వాడుకుంటున్నారని ఆమె ఆరోపించారు. 1975లో తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ తనకు చావు అంటే భయం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యం పతనమైందని, చట్టం తన పని తాను చేయడం లేదని ఆమె విమర్శించారు. దేశంలో మైనారిటీలపై జరుగుతున్న దాడుల వల్ల ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మైనారిటీలపై జరిగే ప్రతి దాడి బంగ్లాదేశ్ స్వాతంత్రంపై జరిగిన దాడితో సమానమని ఆమె హెచ్చరించారు. తను అధికారం కోసం తిరిగి వెళ్ళడం లేదని, ఇది తన వ్యక్తిగత ఆశయం కాదని ఆమె చెప్పుకొచ్చారు. తన తిరుగు ప్రయాణం ప్రధానంగా బంగ్లాదేశ్ ప్రజల రాజకీయ హక్కులను కాపాడడానికి, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి, దేశంలో మళ్లీ చట్టబద్ధమైన పాలన తీసుకురావడానికి, జాతిపిత ముజిబుర్ రెహమాన్ కలలు గన్న సోనార్ బంగ్లాను నిర్మించడానికని ఆమె వివరించారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా తాను రాజకీయంగా చురుగ్గానే ఉన్నానని మరియు బంగ్లాదేశ్ రాజకీయాల్లో తన పాత్ర ముగియలేదని ఆమె సంకేతాన్ని పంపారు.